సో చూశారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలైతే ఒక సరికొత్త వాతావరణం అయితే ఇక్కడ సృష్టించారు. సో సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు జరిగిన పోలింగు మాకు అనుకూలంగా ఉందంటే మాకు అనుకూలంగా ఉందని చెప్పి రెండు పార్టీలు విశ్లేషణ అయితే పెద్ద ఎత్తున రిపోర్ట్స్ తెప్పించుకోవటం, మేమే గెలవబోతుందని చెప్పి చర్చించుకోవడం కూడా జరుగుతుంది. సో పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరగడానికి, విదేశాల నుంచి కూడా వచ్చి ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ల కసి అధికార పక్షం వైపా ప్రతిపక్షం వైపు అంటే మీరేం చెప్తారు? పెద్ద ఎత్తున అని మాట్లాడదాని ముందు రాత్రి 6 గంటలు 7 గంటల తర్వాత కేవలం 5 నుంచి 10% ఓటింగ్ కేంద్రాల దగ్గర మాత్రమే నేను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ తిరిగాను, మీరు వందల సంఖ్యలో కాకపోయినా అనేక చోట్ల ఆ రోజు కూడా తిరిగాను. లైన్లో క్యూలో ఉన్నది లేదండి, కొన్ని చోట్ల మాత్రం ఉన్నమాట వాస్తవం. 2019లో కూడా ఇదే విధంగా అక్కడ కొన్ని చోట్ల జరిగినాయి. కానీ నైట్ 12 గంటల దాకా అయితే పోలింగ్ 11, 12, 1 గంట కూడా జరిగిందని చెప్పారు ఆ రోజు. మీరు కావాలంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, లేదా మిగతా స్టేట్మెంట్ ఇచ్చారు, అలాగే ఇచ్చారు. కానీ అక్కడ మీద కొంచెం ఎక్కువ జరిగి ఉండొచ్చు, దట్ మచ్ డిఫరెన్స్ అండి. కానీ ఓటింగ్ శాతం పెరగడానికి 2-3 కారణాలు ఉన్నాయి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటింగ్ ఒకటి ప్రజలను ప్రేరేపితం చేస్తుంది, ఆ కసితో ఓటు రావడానికి అదొక కారణం. రెండో కారణం డబ్బు ప్రభావం పెరిగిపోయింది. పూర్వం 30% ఇచ్చేవాళ్ళు పీక్ స్టేజ్కి వచ్చి 70-80% ఓట్లకి ఇవ్వటం కనపడుతుంది. నిజంగా 5-10% చనిపోయిన వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు, ఊర్లు ఎన్నో ఉంటారు. అంటే దాదాపు 80%, 83% ఓటింగ్ అయిందంటే కారణం కొన్ని చోట్ల 80% కూడా అయింది. కొన్ని పట్టణాలు తక్కువైంది 65-70. అక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఓటర్ లిస్టులో రాసుకుని 1500, 1000 రూపాయలు 2 పార్టీలు ఇచ్చారండి. ఒక చోట అత్యధిక స్థానాల్లో వైకాపా ఇచ్చి ఉండొచ్చు, చాలా స్థానాల్లో తెలుగుదేశం ఎక్కువ ఇచ్చింది ఇద్దరికన్నా. మనం లెక్కేసుకుంటే ఆ డబ్బులు ఇచ్చినాడు వాళ్ళు రాకపోతే వాళ్ళు ఊరుకోరండి. ఇక్కడ స్లిప్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఏమో రాలేదంటారు, వాళ్ళు తీసుకురావాల్సిందే, డబ్బులు వాపసు ఇవ్వాలి. మీకు అర్థమైంది కదండి, డబ్బులు వాపసు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఒక డ్రైవింగ్ పాయింట్ అండి. అందరికీ డబ్బులు ఎక్కువ ఇవ్వటం, డబ్బులు ఇది పెరిగిపోవటం. లేకపోతే మీ ఇంట్లో 5 ఇచ్చాం పట్టండి మొత్తం ఇద్దరుగా శాఖం అవుతారు, ఇద్దరే పార్టీల వాళ్ళు. ఎవరికి వేసారో వాళ్ళు అడుగుతారు, డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇద్దరు రాకపోతే ఇద్దరు వచ్చి మీ ఇంట్లో 5 ఓట్లు రాలేదు కాబట్టి మాకు 15,000 ఇచ్చేయండి అని అడిగితే ఎట్లాగా? అయితే 20,000. అందువల్ల ఇవన్నీ డ్రైవ్ చేసి కొంత ఓటింగ్ పెరగడానికి కారణం. అందుకని విదేశాల నుంచి వచ్చి మాట వాస్తవం, విదేశాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 8 లక్షల మంది. కానీ బయట నడుస్తుంది 30 లక్షల మంది వచ్చారు, అది ఎంతవరకు నిజం? అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. 30 లక్షల మంది ఓటర్లు అనేది ఫేక్ అదంతా. నేను ఫేక్ అనే ఆ పదం కానీ అసలు క్వశ్చన్ లేదు. అంటే రాష్ట్రం మన ఓటర్లు ఎంతమంది తెలుసా? 4,13,00,000 చిల్లర. 1% ఒక పర్సెంట్ ఎంతో వేరియేషన్ చూపిస్తుంది. 2% అంటే చాలా ప్రభుత్వాలు మార్చేస్తుంది. మీరు చెప్పిన ప్రకారం దాదాపు 7-8% మంది ఓటర్లు వచ్చేసారని చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. బట్ వచ్చిన ఓటర్లు తన తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేశారు. ఎక్కువ వచ్చిన ఓటర్లు ఎక్కువ మంది కూటమి వైపే ఎక్కువ చేశారు, తక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కానీ కింద ఉన్న నేను సామాన్య వర్గాల వాడు, ఇప్పుడు నేను చెప్తాను, మా వాహన సోదకుడు లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ 5 వెళ్ళారు, 4 వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేసి వచ్చారు. అదే కొంతమంది ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ బస్సులో వెళ్ళారు. అందులో వెళ్ళిన వాళ్ళు 38 మంది ఉంటే దాదాపు 30, 33, 34, 35 మంది కూటమి కోటేసి వచ్చారంటారు. అందువల్ల మనకి కనపడేది కాకుండా మిగతా కోణాలు కూడా చాలా. కానీ క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించిన దాన్ని బట్టి, సో బయట నుంచి మీరు 30 లక్షల మంది అంటున్నారు, మీరు 9 లక్షలు కాదు. నేను బయట నుంచి అక్కడ మీరు చెప్పిన ప్రకారమే 9 లక్షల మంది వచ్చారు. ఎవరన్నా లెక్కేసుకోండి, 30 లక్షలు అవటం 9 లక్షలు అనుకుందాం సార్. ఈ 9 లక్షల మందిలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూటమికి అనుకూలంగా ఉంది, అధికార పక్షం? బయట నుంచి వచ్చిన వాళ్ళలో మెజార్టీ మనకు కనపడేది ఎఫ్లుయెంట్ కమ్యూనిటీ కనపడుతుంది. మిగతా వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ అక్కడ ఇల్లు స్థలం ఇచ్చారు. వాళ్ళు ఏదన్నా సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి వేసి వచ్చారు, వాళ్ళు సైలెంట్గా వేసారు. ఇక బస్సులో అడావిడి చేసిన వాళ్ళు ఎక్కువ మంది కూటమికి అనుకూలంగా వేశారు. కానీ బై అండ్ లార్జ్ మాత్రం కూటమికి ఎక్కువగా జరిగిందని వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు కూడా. కానీ ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ సర్వేలు చూసినా కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్పి కూడా ఇది ముందలే అయిపోతే నెక్స్ట్ ఓకే ఇక్కడికి పాయింట్కి వస్తున్నా. సర్వే సంస్థలన్నీ కూటమి సర్వీస్ సంస్థలు చెప్తున్నాయా? దాదాపు 70%, 70%. సో ప్రశాంత్ కిషోర్ గారు కూడా పెద్ద ఎత్తున ఏమండి ఎవరు బీహారీ నోటోరియస్ డెకాయిట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో కుల మతాలు చిచ్చులు రెచ్చగొట్టి 37 మంది ఒకే కమ్యూనిటీ అని లేదా కోడికత్తి పెట్టాడు, ఆ కుల మతాలతో కులాల ద్వేషంతో ఆడుకున్నాడని చాలామంది ఆరోపించారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయనే మీరు చెప్పేది, బీహార్ నోటరీస్ డకాయిట్ అన్నారు ప్రశాంత్ కిషోర్ గారు, ఆయనే కదా. ఆయనే ఉందండి. ఆయనకిను ఋషిజా సింగ్ గారికి ఏం గొడవ ఉందో తెలియదు దాంట్లో. సరే ఆయన అయితే వెళ్ళి నేను ఇంకా చేయనని చెప్పి వెళ్ళి బీహార్లో పార్టీ ఉపాధ్యక్షుడి కింద అన్నారు, నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్నారు, కాదన్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. ఈ రాహుల్ గాంధీ లాభం లేదు ఈయన, నువ్వు వెళ్ళి రావా నువ్వు అక్కడ పంపించారు. ప్రస్తుతం ఆయన తిరుగుతున్నారు. ఆయనకి అనుకూలంగా నేను మాత్రం ఒకటి చెప్తానండి, ఈ దేశ రాజకీయాల్లో దిక్కుమాలిన వ్యవస్థలను పాడు చేశారు అని చెప్పి అనేక మంది చెప్పే ఆరోపణల్ని నేను నమ్ముతా ఉన్నాను. ఆయన విషయంలో చేసింది ఇవాళ అనుకూలంగా మాట్లాడి నేను వ్యతిరేకంగా మాట్లాడింది. ఐ డోంట్ నీడ్ నాట్ గివ్ దట్ మచ్ ఇంపార్టెన్స్. కానీ ప్రజల మధ్య అయితే పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ప్రశాంత్ కిషోర్ ఒక బ్రహ్మాండమైన ప్రపంచ చరిత్రకారుడు, ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొనని చర్చ జరుగుతుందండి. ఎవరు మీడియాలో వాళ్ళు చర్చ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రజలు కూడా చర్చించుకున్న అంశాలు కూడా ఇవే కదా బయట. ప్రజలు అందరూ కూడా ప్రశాంత్ కిషోర్ నేను అదే బాధపడుతున్నా. ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకునే ప్రజలు ఆంధ్రప్రదేశ్ భావితరాలకు ప్రత్యేక హోదాల పెద్ద సర్వనాశనం అయిపోతున్నాయా? డైరెక్ట్గా విష్ణుమూర్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినా సరే కష్టమో. ఇంతకుముందు డబుల్ ఇంజిన్ సర్కార్ నడిచింది, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, అప్పుడు ఏమీ కాలేదు, బూడిద వచ్చింది అని చెప్పి అందరికీ తెలుసండి ఇవాళ. అందువలన దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. క్షేత్రస్థాయిలో మీరు తిరిగారు, ఇచ్చాపురం టు ఇటు ఆ కొండలో ఎక్కడది పార్తీపురం, కురుపం, అరకు, సాలూరు, పాలకొండ, పాడేరు అన్నీ కొండలు కూడా తిరిగి వచ్చామండి. ఎలక్షన్ ముందు తిరిగారు? ఎలక్షన్ ముందు తిరిగాను. ఎలక్షన్ తర్వాత మన ఎందుకు. నేను ఖచ్చితంగా నీతి నిజాయితీ నిబద్ధతనాలకు ఓటేయమని చెప్పాము. బహుశా 25 సంవత్సరాలు అత్యంత భయంకరమైన స్పందన లేని మీడియాని ఇవాళ చూశాను. 99.9% మీడియా స్పందించలేదు. క్రితంసారి కూడా కొంచెం రాష్ట్రం తిరిగి మేమేం కోరాము, మాకు ఓటేమని కోరామా? ప్రతి ఓటుకు వినియోగించుకోండి, మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధతనాలు ఓటేయండి. 10 సంవత్సరాలు చేసాం. ఏ అభ్యర్థి అయినా పర్వాలేదు, ఇండిపెండెంట్ అన్నా పర్వాలేదు, కులం మతం డబ్బులు ధనం ఈ మందు ఇవన్నీ చూడమాకండి అని చెప్పాము మేము. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీకి మాత్రం ఓటేద్దని చెప్పాం. వేయద్దని చెప్పారా? ఖచ్చితంగా చెప్పాం. మరి కూటమిలో కూటమి వేరు ఆడిచ్చిందండి. ఇక్కడ గ్లాడియేటర్ సినిమా చూసారా మీరు? చాలా బానిసలతో గేమ్లు ఆడిస్తారు కదా, ఎవడు చచ్చిపోయినా నెగ్గినోడు ఒకటే, ఓడిపోయిన వాళ్ళు రాజుగారి దగ్గరికి నమస్కారం పెడతారు. సరే, మన బానిసలతో ఆడించినట్టు ఆడిచ్చారండి. ఇక్కడ బానిసలతో గేమ్లు ఆడిచ్చారు. ఎవరు నెగ్గినా వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటారు. రాత్రి కాళ్ళు రాజుగారి దగ్గరికి వచ్చి కాళ్ళు ముక్తారు. గుమా వ్యాపారులు, వెస్ట్ ఇండియా కంపెనీ యజమానులు ఉన్నారు కదా ఢిల్లీలో పాదుషాలు, నువ్వు ఓడావా, నీ గాయాలు తగినోడు వచ్చి కాళ్ళు పట్టుకోవాలి, విజయం సాధించి గాయాలు తగినోడు కాళ్ళు వచ్చి పట్టుకోవాలి, మధ్యవర్తిగా మీడియేటర్ చేసేవాడు కాళ్ళ దగ్గర ఉండాలి. ఏంటి దౌర్జన్యం అండి, ఏంటి దుర్మార్గం అండి. రౌడీ మాలు వసూలు చేశారండి వాళ్ళు. 0.5% ఓట్లు లేని వాళ్ళు 25% పార్లమెంట్ సీట్లు తీసుకున్నారండి ఒక కూటమిలో. 0.5 ఇంతకుముందు 0.84 వచ్చింది. ఈ 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మద్రోహం దారుణం. ఇంకా అంతకుముందు 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు బట్టి మొత్తం బడ్జెట్లో సర్వనాశనం చేసేసిన ఆంధ్రప్రదేశ్కి 0.5 ఓట్లు కూడా రాని వాళ్ళకి విచిత్రంగా ఉందండి. 25% పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి బెదిరించినందుక? జైల్లో పెట్టించింది ఎవరండి? దాని సహకారం లేకుండా అవుతుందని ఒక చిన్నపిల్లాన్ని మాట్లాడమనండి.